ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు ఎవడరా అమ్మేది ఎవడరా అమ్మేది ఎవడరా అమ్మేది ఎవడరా కొనేది కాపాడుకుందాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకుందాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి జైల్లో వెంటనే మధ్య చేయాలి స్టీల్ ప్లాంట్ జైల్లో మధ్య చేయాలి స్టీల్ ప్లాంట్ జైల్లో మధ్య చేయాలి స్టీల్ ప్లాంట్ జైల్లో మధ్య చేయాలి పోరాటం అనేది జరుగుతూ ఉంది. ఈ పోరాటానికి ఎవరైతే పబ్లిక్ కానీ అలాగే ఇక్కడ ఉన్న లోకల్ నిర్వాసితులు కానీ అందరూ వచ్చి ఈ పోరాటాన్ని సంఘీభావం తెలియజేస్తా ఉన్నారు. రేపు 8వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి సమావేశాలు జరుగుతూ ఉంది. దానికి మన ముఖ్యమంత్రి గారు హాజరవుతా ఉన్నారు. అక్కడ సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ అలాగే స్టీల్ మినిస్టర్ వీళ్ళంతా రేపు 8వ తేదీన ఈ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుని నిర్ణయించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ మీద ప్రజలు పెట్టేదానికి ఈ కార్యక్రమం అనేది వాళ్ళ పోరాటానికి పిలిపించింది. ఈ పిలుపులో భాగంగా మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కూడా మన పోరాట కమిటీ నాయకులు ఇవాళ హాజరయ్యారు. వాళ్ళు కూడా సాయంత్రం కల్లా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు అనేది కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చేదాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏ పిలిపించిన వాళ్ళందరూ దీనికి పార్టిసిపేట్ చేసి మన చాలుగా పార్టిసిపేట్ పెంచి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈ సమావేశం సౌడన్న మాట్లాడుతూ ముగిస్తాడు. ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మనం శ్రీనగర్ జంక్షన్లో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజానికం అంతా కూడా కుటుంబ సభ్యులతో వచ్చి ఈ మానవహారం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ మానవహారానికి విచ్చేసినటువంటి కార్మికులకి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ముందుగా పోరాట కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది రాబోయే కాలంలో మరింత ఉధృతం చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఒక ఉన్నత స్థాయి సమావేశం రేపు 8వ తారీఖున జరగబోతుంది. ఆ సమావేశంలో మనకి అనుకూలమైనటువంటి పరిణామాలు జరగబోతే మనం ఇంకా ఉధృతంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇదన్నిటి కూడా మీరు గమనంలో పెట్టుకుని మరింత జాగ్రత్తతో ఉండాలని చెప్పి ఆ రకంగా రాబోయే కాలంలో ఈ పిలుపులకి మీరందరూ కూడా స్పందించి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అలాగే ఒకటి స్టీల్ ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో నడపాలి, దానికి కావాల్సిన ముడి పదార్థాలు అందించాలి ప్రభుత్వం. 2 ఈ ప్లాంట్ ఇమీడియట్లీగా సెయిల్లో మర్చి చేయాలి. అలాగే కావాల్సిన వర్కింగ్ క్యాపిటల్ అందించాలి. అంతేగాని ఇక్కడ ఉన్న కార్మికులకి ఏమైనా డిమాండ్లు ఏమి పెట్టట్లేదు. మనం ఈ ప్లాంట్ పరిరక్షించుకోవడం అనేది మన ముందున్న మేజర్ ఇష్యూ కాబట్టి దాని మీద 8వ తేదీన ఒక నిర్ణయం జరగాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. చివరిగా చీకటి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ముగిస్తాం. రమేష్ గారికి అలాగే సోదరు గారికి సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అఖిలపక్ష పోరాట కమిటీ పిలుపులకు ఈరోజు అఖిలపూడి నుంచి గాజువాక వరకు మానవహారం అనేది నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మన శ్రీనగర్ సెంటర్లో మరి ఇక్కడ వచ్చి గ్యాదర్ అయిన మన ప్రతి కార్మికుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు అటువంటి ఒక పక్క దాడి చేస్తుంటే అలాగే మన మేనేజ్మెంట్ కూడా ఒక పక్క దాడి చేస్తుంది. ఉన్న హక్కులన్నీ కాదు రాస్తుంది మేనేజ్మెంట్. అలాగే గవర్నమెంట్ కూడా 2015 నుంచి కూడా మన కార్మికుల మీద దాడి చేస్తుంది. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి మనకి పోరాట కమిటీ నాయకులు కొంతమంది అక్కడ వెళ్ళడం జరిగింది. అలాగే రేపు 8వ తారీఖున కేంద్ర క్యాబినెట్ కూర్చుంటుంది. ఫైనాన్స్ మినిస్టర్ అలాగే స్టీల్ మినిస్టర్ అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారితో అందరూ కూర్చొని మాట్లాడతారు. దాంట్లో ఒక మంచి ఆశతో అది రావాలంటే ఈరోజు కార్యక్రమం కానీ రేపు చెప్పే కార్యక్రమం కూడా ఈ రోజుల్లో ఇంకా ఉధృతం చేసి మన పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తే గవర్నమెంట్ కూడా కొద్దిగా పిల్లలు మనకి ఆశ ఉంది. అందువల్ల ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేసిన మన శ్రీనగర్ కార్మికులు సోదరి వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ముందుకు సోదరులారా
విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు